డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మొదటి పార్ట్ లాగే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. అయితే ఈ టిల్లు స్క్వేర్ అలా స్క్రీన్ మీదకు వచ్చిందో లేదో ఇలా రకరకాల విషయాలను ట్రెండింగ్ లోకి తెచ్చేసింది. అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టిల్లు క్యూబ్. ఈ మూవీతో పాటు క్రేజ్ తెచ్చుకున్న మిగిలిన త్రీక్వెల్స్ మీద కూడా ఫోకస్ పెంచుతున్నారు ఆడియన్స్. డీజే టిల్లు కాన్సెప్ట్ కి త్రీక్వెల్ ఉందనే విషయాన్ని టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. ఫస్ట్ సెకండ్ పార్ట్లతోనే కలెక్షన్ల దుమ్ము లేపింది టిల్లు కంటెంట్. ఒకదాన్ని మించేలా మరో సినిమాను తెరకెక్కించి తెలుగు రాష్ట్రాలను కాదు పొరుగు రాష్ట్రాల వారిని కూడా ఆకర్షించారు మేకర్స్. ఇక ఇంతకు ముందు ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న సినిమా కేజీఎఫ్. ఫస్ట్ పార్ట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదా సీదాగా రిలీజ్ అయింది. కానీ ప్రతి సీన్కి సీటీ కొట్టించాయి రాఖీబాయ్ యాక్షన్ సీక్వెన్స్. వీటికి తోడు డైలాగ్స్, పాటలు, ఎలివేషన్స్ అన్ని సీక్వెల్ మీద ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో అంత బంగారాన్ని తీసుకొని సముద్ర ప్రయాణం స్టార్ట్ చేశాడు రాఖీబాయ్. అక్కడి నుంచి అతను ఏ తీరానికి చేరుకున్నాడు అనేదే ఆసక్తి. ఈసారి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిన రాఖీబాయ్ని చూపిస్తారా ప్రశాంత్ నీల్ అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సలార్ సీక్వెల్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ప్రశాంత్ నీల్ పనిలో పనిగా కేజీఎఫ్ త్రీక్వెల్ మీద కూడా కృషి చేస్తారన్నది శాండిల్వుడ్ టాక్. కాలీవుడ్ నుంచి కూడా ఓ త్రీక్వెల్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం భారతీయుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్. అయితే పనిలో పనిగా త్రీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేశారన్నది కోడంబక్కం న్యూస్. సీక్వెల్ రిలీజ్ అయిన వెంటనే త్రీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడుతుందంట టీం. కాస్త గ్యాప్ తీసుకొని ఈ త్రీక్వెల్స్ ఆడియన్స్ కి సూపర్ హిట్ కాన్సెప్ట్లను గుర్తు చేయబోతున్నాయన్నమాట.